తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరించే ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతుంది అన్నారు మంత్రి పయ్యావుల. గేటు ఏర్పాటుకు సంబంధించి అడ్డంకిగా ఉన్న 30 టన్నుల కౌంటర్ వైట్ తొలగింపు పూర్తయిందన్నారు. అధికారుల బృందంతో పర్యవేక్షణ చేస్తున్నామన్న మంత్రి పయ్యావుల తొలి గేటు దించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు అన్నారు ఆయన. తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో గేట్ నెంబర్ 19 ఏదైతే కొట్టుకుని పోయి దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామో ప్రతి గంటకు కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యక్షంగా చూసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మన అధికారుల బృందం నుంచి పర్యవేక్షించుకుంటున్నాం. ఇప్పటికీ ఆ కార్యక్రమానికి అడ్డంకిగా ఉన్నటువంటి పైన కౌంటర్ వెయిట్ 30 టన్నుల కౌంటర్ వెయిట్ని ఇవాళ ఉదయాన్నే కిందకు దించడం జరిగింది. అతి జాగ్రత్తగా అది సురక్షితంగా కిందకి రావడం జరిగింది. ఇది మొదటి విజయంగానే మనం భావించవచ్చు. ఆ 30 టన్నులది ఎక్కడ పడుతుందో అనేటువంటి ఆందోళన మనకు చాలా ఉండింది అధికారులందరిలో కూడా. దాని నుంచి పెద్ద ప్రమాదం జరిగేటువంటి డ్యామ్కు ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఉండేవి. దాన్ని 90 టన్నుల క్రేన్లు 2 పెట్టుకొని ఇవాళ ఉదయాన్నే సురక్షితంగా దాన్ని కిందకి దించడం జరిగింది.